నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరా ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తచ్చ స్వదేశో భువనత్రయం. ఆకలి తీర్చుతూ అన్నదాత సుఖీభవ అని అనిపించుకుంటున్న నారాయణ సేవా కమిటీ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ పార్థసారథి గీతా మందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా సత్సంగం, లక్ష్మీస్తుతి, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత ద్వాదశ అధ్యయనం, భాగవత కథలు, నారాయణ కమిటీ సభ్యులకు షాల్వాలతో ఘనంగా సన్మానం, జ్ఞాపికలు అందజేసే కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ పసుపు కుంకుమ తాంబూలంతో వాయనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో నారాయణ కమిటీ అధ్యక్షులు గంధె చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి గాంధీ, కోశాధికారి గౌరిశెట్టి ప్రకాష్, ఉపాధ్యక్షులు నార్ల చంద్రశేఖర్, సహాయ కోశాధికారి పూదరి రాజయ్య, గౌరవాధ్యక్షులు వెల్దండి శివరాజం, నీరుమల్ల లక్ష్మీనారాయణ, మహిళా అధ్యక్షురాలు నార్ల విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి రాగి కవితలు ఉన్నారు. నేడు మహిళలకు పసుపు కుంకుమ వాయనాలు గంధె అన్నపూర్ణ, గౌర్శెట్టి భవానీల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం భక్తజన కోటికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్వాములతో సత్సంగం నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించారు. అలాగే భక్తజన కోటికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జై శ్రీమన్నారాయణ. आर्तानां दुःखशमने दीक्षितं प्रभुमव्ययम् अशेषजगदाधारं श्री लक्ष्मीनारायणं भजे. अपार करुणां बोधिम् आपद्बान्धवमच्युतम् अशेष दुःख शान्त्यर्थम् लक्ष्मीनारायणं भजे. लक्ष्मीनारायणं भजे. जगदोद्धारक जगदानन्दा परवशिंचि पाडेमु नारायण नामं చింతలన్ని బాపేటి తిరువంగధామం ఆదరించి సేద తీర్చు భువలయాభిరామం. నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జై శ్రీమన్నారాయణ. भक्तानां वत्सलं भक्तिगम्यं सर्वगुणाकरम् अशेषजगदाधारं श्री लक्ष्मीनारायणं भजे. सुहृदं सर्वभूतानां सर्वलक्षणसंयुतम्
शान्त्यर्थम् लक्ष्मीनारायणं भजे लक्ष्मीनारायणं भजे जगदोद्धारका जगदानन्दा పరవశించి పాడేము నారాయణ నామం చింతలన్ని బాపేటి తిరువంగధామం ఆదరించి సేద తీర్చు భువలయాభిరామం నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ चिदचित् सर्वजन्तूनाम् आधारं वरदं परम् अशेषजगदाधारं श्री लक्ष्मीनारायणं भजे शङ्खचक्रधरं देवं लोकनाथं दयानिधिम् दुःखशान्त्यर्थम् लक्ष्मीनारायणं भजे लक्ष्मीनारायणं भजे जगदोद्धारका जगदानन्दा పరవశించి పాడేము నారాయణ నామం చింతలన్ని బాపేటి తిరువంగధామం ఆదరించి సేద తీర్చు భువలయాభిరామం నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ पीताम्बरधरं विष्णुं विलसत्सूत्रशोभितम् अशेषजगदाधारं श्री लक्ष्मीनारायणं भजे हस्तेन दक्षिणेन यजम् अभयप्रदम् अक्षरम् दुःखशान्त्यर्थम् लक्ष्मीनारायणं भजे लक्ष्मीनारायणं भजे जगदोद्धारका जगदानन्दा పరవశించి పాడేము నారాయణ నామం చింతలన్ని బాపేటి తిరువంగధామం ఆదరించి సేద తీర్చు భువలయాభిరామం నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ నారాయణ
भक्तानां दुःखशमने दीक्षितं प्रभुमव्ययम् अशेषजगदाधारं श्री लक्ष्मीनारायणं भजे। अपार करुणां बोधिम् आपद्बान्धवमच्युतम् अशेष दुःखशान्त्यर्थम् लक्ष्मीनारायणं भजे। लक्ष्मीनारायणं भजे। जगदोद्धारक जगदानन्द परवशिंचि पाडेमु नारायण नामं చింతలన్ని బాపేటి తిరువంగధామం ఆదరించి సేద తీర్చు కువలయాభిరామం ఇందులో ఎక్కువ అమ్మగారు పాల్గొంటున్నారు, చాలా సంతోషము. మరి అన్నదానం గొప్ప అని చెప్పి ఏమో చెప్పినాడు ఒక మాట, అన్ని దానముల కన్నా అన్నదానం గొప్ప. మరి అన్ని దానాల కంటే గొప్పమైనటువంటి అన్నదానం అని అంటే ప్రసాదం పెట్టడం, అన్నం ఇతరులు పెట్టడం, బీదలు పెట్టడం, దాదాలు పెట్టడం, అది చాలా గొప్పమైన. కన్నవారి కంటే కనులు లేదు, కన్నటువంటి వాళ్ళకంటే గొప్పమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదలు కన్న వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు కన్న వాళ్ళని చూసుకునేటువంటి యొక్క పరిస్థితి పద్ధతి అది లేకుండా పోతుంది. దాంట్లో మీకు ఏంటి అధర్మం అనేటువంటిది మీకు వస్తుంది. కన్న వాళ్ళని చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? మళ్ళీ కనీ 9 నెలలు కనీ పెంచినారు, చిన్నప్పటి నుంచి ఇంత పెద్దగా అయినంత వరకు మీ చదువు సంధ్యలు ఇవన్నీ ఉద్యోగాలు జీవితాన్ని అంతా కూడా వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళను కాదని మీరు ప్రవర్తిస్తే మీకు ఏ పాటి న్యాయం జరుగుతుంది? 9 నెలలు తల్లి కడుపులో ఉంచుకొని పొట్టించి బయటికి తీసుకొచ్చింది,
బయటికి తీసుకొచ్చినటువంటి యొక్క రోజు ఎంత బాధపడుతుందో అమ్మ తల్లి ఎంత బాధపడుతుందో మీకు అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా పిల్లలు ఉన్నారు. ప్రసవ వేదన ఎంత గొప్పమైనటువంటిది, ఎంత బాధకరమైనటువంటిది, మరి దాన్ని ఆలోచన చేయాలనేటువంటి వారు కూడా మరి అంత దుఃఖమైనటువంటి యొక్క కష్టాన్ని సహించి మరి నీకు జన్మనిచ్చింది. అటువంటి యొక్క తల్లిని నువ్వు మర్చిపోతే మరి ఇంకేమి నువ్వు చేసేటువంటి భక్తి భావన భజన ఇదంతా ఏమి లేదు. ఏమి చేసినా తండ్రివే. ఫస్ట్ నువ్వు తల్లిని చూసుకో, ఆ తర్వాత నేను పూజలు నమస్కారాలు నువ్వు చేసే. నువ్వు దేవునికి ఏదైనా పూజలు చేస్తాననుకుంటున్నావు, వాటి కోసం శతనామాలు ఏమైనా పూజ చేస్తాననుకుంటున్నావు. ముందు అప్పుడు మాత్రమే నీ యొక్క ఉంటే కూడా నేను తండ్రికి తల్లిదండ్రులకు సేవ చేస్తున్నా ఆ భూతావళి అని చెప్పి ఒక ఇంట్లో వాళ్ళు ఇచ్చినారు. ఇక్క మీదనే ఉన్నాడు విఠలుడు. ఇప్పుడు కూడా పండుగలో ఆ సుదర్శనం కొరకు ఇక్క మీదనే ఆ విశ్వేశ్వరుడు ఉన్నాడు పండుగలో. అంత గొప్పమైనటువంటి యొక్క భక్తులు, తల్లిదండ్రుల యొక్క సేవ చేసినటువంటి వాడు. ఏమయ్యా నువ్వు వచ్చిన నిజమే, కానీ నా తల్లిదండ్రులు నేను పూజ చేస్తున్నాను. మనకు మాతృసేవ అనేది మొట్టమొదటిది, తర్వాత పితృదేవుడి, తర్వాత అతిథి దేవోభవ, తర్వాత ఆచార దేవోభవ, తర్వాత దేవుడు గురువు దేవోభవ, దేవ దేవోభవ. ఈ విధంగా మొట్టమొదటిది ఏంటంటే తల్లి సేవ చేయాలి. తల్లి ఇచ్చినటువంటి ప్రపంచంలో ఒకసారి ఋషులందరూ కలిసి, దేవతలు వీళ్ళందరూ యక్షిణి పురుషులందరూ కలిసి ఒక ప్రశ్న వేసుకోవడానికి ఈ విధంగా ఒక దీన్ని ఏమంటారు సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభలో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఈ విశ్వంలో విశ్వానికంటే మించినటువంటిది ఏంటి చెప్పాలి. ఎవరు కూడా మేము శాస్త్రాలు చదివి వస్తామని సమయం అడిగినంత కరెక్ట్. కానీ చివరికి అక్కడ వచ్చినటువంటి జవాబు ఏంటి అంటే, అన్నిటికంటే మించినటువంటిది విశ్వంలో విశ్వానికంటే గొప్పనైనటువంటిది మాతృప్రేమ అని చెప్పడం జరుగుతుంది. దీనికి మహాశత్రు స్వామి చెప్పిన మాట ఏంటంటే, ఇల్లు బాగుపడాలంటే మొట్టమొదట ఇల్లాలు బాగుపడాలి అని చెప్పారు. అంటే తల్లికి ఎంతటి గొప్పనైనటువంటి పదవిని ఋషులు ఇచ్చారో మన సనాతనమైనటువంటి హిందూ సమాజంలో తల్లికి మాతృమూర్తికి ఉన్నటువంటి గౌరవం ఏ దేవుడికి లేదు, ఎవరికి లేదు. అవన్నీ తర్వాతనే ప్రతి హిందూ అనుకునేటువంటి మనుషులు అనుకుంటే వాళ్ళకి అందరం కావచ్చు. మొట్టమొదటి నమస్కారం చేస్తారో వారి యొక్క దినచర్య దైవ స్మరణగా మారుతుంది అనేది ఋషుల అభిప్రాయము. సనాతన మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి మొట్టమొదటి మాట కాబట్టి ఆ విధంగా మరి తల్లి యొక్క విషయం చెప్పాలి అంటే, తల్లికి మించినటువంటి ఆరాధ్య దైవం లేదు. ప్రతి ఒక్కరి కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ మొట్టమొదట లేవడంతోనే ఎవరిని చూడాలి అనే ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళ అడి చేతిలో ఎవరున్నారు, మాతృమూర్తిలో ఉన్న జగన్మాతలు లక్ష్మీ సరస్వతి గౌరి, వారిని దర్శించుకోవాలి అని మనకు శాస్త్రం చెబుతుంది, మహాత్ములు చెబుతున్నారు. అంతటి గొప్పనైనటువంటి మరి ఈరోజు ద్వాదశి పారాయణ అనేది చాలా శ్లాఘనీయమైనటువంటిది. మరి స్వామీజీ తల్లి గురించి చెప్పడం అనేది చాలా చాలా సంతోషమైన విషయము. స్వామీజీకి మరి ఈ సభాముఖంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మన పూజ్యపాదులు శ్రీ 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 సత్యానంద స్వాముల వారు సంవత్సరాలుగా మన నారాయణ సేవా సంస్థ కమిటీ, ఆ సంస్థానంగా కమిటీ ఆ విషయంగా శుద్ధ ద్వాదశి రోజు మనం ఏంటిది పారాయణము ఇత్యాది సత్సంగం నిర్వహించుకుంటున్నాం. సత్సంగం దృష్టిలో పెట్టుకొని మనం పారాయణం, అన్నదానం, దాంట్లో ఇవన్నీ మహాత్ములను ఆహ్వానించడం, మధ్య మధ్యన ఇప్పుడు ఏంటిది మన భావత సప్తాహం, ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా మంచిది అది. ఎందుకు అంటే మనం భగవంతుని స్మరణ ఏ విధంగా ఎటువంటి సాధనతో కానీ ఏ విధంగా చేసినా కానీ మనం భగవంతుని దగ్గర అవకాశం ఉన్నదని మహాత్ములు చెప్తుంది.
అంటే మరి మనం భగవంతుని దగ్గర కాలేదా అని అంటే మనకు ఒకటే, మన మనస్సు ఎంతవరకు నిశ్చలంగా ఉన్నదో, ప్రశాంతంగా ఉన్నదో, ఆ స్థితిలో ఉన్నదో అంటే మనం దగ్గరనే ఉన్నట్టు, అప్పుడు ఏదో సాధనలో ఉన్నట్టే లెక్క. మనం అన్ని పరిస్థితుల్లో కూడా మనం నిశ్చలంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలుగుతున్నాము అంటే మనం ఒక సాధనలో ఉన్నాం, మొత్తం మీద భగవంతుని దృష్టిలో ఉన్నాం, భగవంతుని దగ్గర ఉన్నట్టే లెక్క. మనం మరి ఉండలేము వాస్తవంగా అన్నీ మనకు అని అంటే మనం సత్సంగంలో జీవించలేము. మళ్ళీ మనం ఏదో ఈ మనసుకు ఏదో వ్యాపకం పెడుతున్నాం. అసలు వచ్చినాము అంటేనే చాలా సైలెంట్గా ఉండాలి, ఇక్కడ నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దం పాటించాలి, ఎవరి పనులు వారు చేయాలి, నిశ్శబ్దంగా చేయాలి. హృదయం వైపు మన ఆత్మ వైపు మన దృష్టి సారిస్తాం, మనస్సు అనుసంధానం అవుతుంది. మన మనస్సు మన ఆత్మతో అనుసంధానం కానంతసేపు ఎంత సత్సంగం చేయండి, ఎటు వెళ్ళండి, ఏం లాభం ఉండదు. అంటే ఆ అనుసంధానం ఏ విధంగా అవుతాము అనేటువంటి చూసుకోవాలి మనం. ఈ బాహ్య విషయాలకు చలించకుండా, కుటుంబ విషయాలు, మనం ఇప్పుడు ఇంటి నుంచి వచ్చినాము అని అంటే అసలు ఇల్లు మర్చిపోవాలి. మళ్ళీ సత్సంగం అయినాక ఇంటికి పోయేటప్పుడే ఇల్లు జ్ఞాపకం రావాలి. అట్లా మనం జీవించగలగాలి. ఇట్లా అయితేనే ప్రయోజనం ఉంటుంది, లేకపోతే ఉండదు. అది సత్సంగం యొక్క మహత్యం. అది అందుకని మనం ప్రతి నెల ఈ శుద్ధ ద్వాదశి అనే సత్సంగం నిర్వహించుకుంటే దాంట్లో నేను కొంచెం ధ్యానం కూడా చేస్తే మంచిదే. ఈ సమయం ఉంటే 20 నిమిషాలు ధ్యానం చేయండి ప్రతి సత్సంగంలో, పారాయణంలో. ఎందుకంటే మహాత్ములు మనదంతా ఎందుకు ధ్యానం చేయాలనంటే మనస్సు నిశ్చలం లేదు, ఏకాగ్రత లేదు. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత లేకనే మనం ఆ భగవతత్వాన్ని మనం పట్టుకుంటలేము, భగవదనుభూతి పొందుతలేము, ఆ భగవంతుల్లో జీవిస్తలేము. ఎప్పుడైతే ఆ భగవస్థితిలో జీవిస్తామే తల్లిదండ్రులను పూజిస్తాం, పెద్దలను గౌరవిస్తాం, మన కుటుంబీకుల సేవ మంచి చాలా బాగుంటుంది. అప్పుడే పరిపూర్ణ మానవుడు అవుతాడు. అంతవరకు ఏమీ లాభం లేదు. ముఖ్యంగా ఏంటంటే మనం భగవంతునితో అనుసంధానం కావాలంటే ఇటువంటి క్రియలు చేయాల్సిందే. విషయాలు మర్చిపోయి ఇక్కడ ఉన్నంత వరకు మనసి మాట ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఒక రకమైనటువంటి మొదటి సాధన. పట్టు చుట్టూ పొట్టు మన సనాతన హిందూ ధర్మానికి మొదటి మెట్టు అన్నట్టుగా ఇది మంచిదే. కానీ ఇంతవరకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మహాత్ముల దర్శనము, తర్వాత మహాత్ములు చెప్పినటువంటి ఏ విషయం అయితే ఉందో, ఆధ్యాత్మిక విషయం ఉందో, అది మననం చేస్తూ మన జీవితాన్ని దినచర్యను దైవ స్మరణగా మలుచుకోవడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి సత్వై సంగ, సత్సంగ. అంటే సత్ అంటే సత్తు, చిత్తు, ఆనందం అనేది మన స్వరూపం. కేవలం ఈ మనిషికి సంబంధించింది కాదు, ఓ సమాజానికి సంబంధించింది కాదు, ప్రాంతానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు. మానవ మాతృలో ధరించడానికి సవ్యమైనటువంటి దివ్యమైనటువంటి సంబంధం ఏదైనా ఉంది అంటే సత్సంగ. సత్సంగ సదా కుర్యాలని ఆది శంకరాచార్యులు చెప్పిన మాటను స్వామి వారు మరి తెలియచేస్తూ వారి పుస్తకం మనకు అందించినందుకు స్వామికి సభాముఖంగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన సేవా కమిటీ ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాం. మా ఆహ్వానం మేరకు ఈ తమ యొక్క సమయాన్ని కేటాయించి ఈ సత్సంగంలో పాల్గొన్నటువంటి యొక్క ప్రతి ఒక్క భక్తునికి అభినందనలు తెలియజేస్తున్నాం. 2 సంవత్సరాల క్రితము ఇదే గీతా మందిర్లో నారాయణ సేవా కమిటీ ఒకటి నిర్ణయం జరిగింది. అందులో చాలామంది భక్తులు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఇంకా కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం మళ్ళీ జూలై నుండి 2వ సంవత్సరంలో అడుగు పెట్టాం. అప్పటి నుండి ఆగస్టులో మనం సత్సంగం నిర్వహించి శ్రీ విష్ణు సేవానందగిరి స్వాముల వారి యొక్క ప్రవచనాన్ని సత్సంగం ద్వారా చేర్చుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ నవంబర్లో చిలుక ద్వాదశి సామూహిక
సత్య దేవుని వ్రతాలు నిర్వహించేటప్పుడు మన నారాయణ సేవ కమిటీ నుండి భోజన వసతి కల్పించాం. ఆ తర్వాత జనవరిలో లక్ష్మీపతి వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద మన నారాయణ సేవ కమిటీకి అయితే ఈ భోజనం చేయడం లోపల ఇబ్బంది ఏర్పడుతుంది. అది ప్లాస్టిక్స్, దానిలో తింటే క్యాన్సర్ వస్తుంది అనే ఉద్దేశంతో మనం పర్యావరణాన్ని రక్షించడం కొరకు నారాయణ సేవా కమిటీ వాళ్ళ నిర్ణయం ఏంటి అంటే అందరూ కూడా స్టీల్ ప్లేట్లలోనే భోజనం చేయాలి. అదైతేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. మొదటి సంవత్సరమే మనకు కృష్ణమూర్తి గారు 50 ప్లేట్లు ఇచ్చారు. తర్వాత లక్ష్మీపతి గారు 20 ప్లేట్లు ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరిలో ఇంప శివలింగం గారు ఒక 50 ప్లేట్లు ఇచ్చారు. మార్చిలో ఇక్కడ నేను అంటే నారాయణ సేవా కమిటీ తరఫున పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. దాంట్లో దాదాపు 1500 మంది భక్తులు వచ్చారు. విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, నేను అందులో కన్వీనర్గా ఉన్నాను కాబట్టి అందులో కూడా పాల్గొని మనం మొట్టమొదటి స్టెప్ వేస్తాం. ఏంటి అంటే ప్రతి ఒక్క హిందువుకు కరపత్రం చేరాలి. ఆ కరపత్రాలని నారాయణ సేవా కమిటీ నుండి 6000 కరపత్రాలు ముద్రించి వాళ్లకు చేయితనిచ్చి 15 రోజులు సమయం తీసుకొని ఆ సమ్మేళనాన్ని చాలా అద్భుతంగా నిర్వహించామని తెలియజేయడం సంతోషిస్తున్నాం. తర్వాత మేలో 2026 మేలో 40వ వార్షికోత్సవం అయింది. మొన్న ఆ అయినప్పుడు కూడా మన కమిటీ నుండి వార్షికోత్సవంలో పాల్గొన్నాం. ఈ విధంగా అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇది అందరికీ తెలుసు 36 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చింది. ఈ ఉష్ణోగ్రత లోపల ఎవరిని ఇబ్బంది పెట్టద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఉండేటువంటి స్థానిక భక్తులతో సత్సంగాన్ని నిర్వహించుకున్నాం. ఇది నారాయణ సేవ కమిటీ నడుస్తున్నటువంటి తీరు. ఇప్పటికీ భక్తుల సంఖ్య తగ్గుతుంది అని చెప్పడం భాగ్యం కాదు, నేను చెప్తున్నాను. ఇప్పుడు ధనం అనే మూలం విధం జగత్ స్వాముల వారికి కూడా తెలుసు. ధనం అనేది ఇప్పుడు వాళ్ళు నిస్వార్థ సేవ చేసినా, వాళ్ళు ఎంత ధనం పైన మోహం లేకున్నా కనీసం ఆశ్రమాన్ని నిర్వహించడం కొరకైనా మనలాంటి భక్తుల నుంచి బహుకరణ చేస్తూనే ఉంటాం. వాళ్ళకి అది నిర్వహణ చేస్తూ ఉంటారు. ఇది జీవన విధానం. ఇక రెండవది నేను చెప్పేది ఏంటి అంటే ఒకటే, భగవంతుడు సర్వాంతర్యామి అని ప్రతి ఒక్క స్వామి నిర్వహిస్తారు. ఎట్లా? మేము ఉపాధ్యాయులం కాబట్టి చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు దేవుడు ఎక్కడ ఉన్నాడని అడుగుతారు. మరి ఏం సమాధానం చెప్పాలి? నేనైతే 2-3 సమాధానాలు చెప్తాను. పుట్టినప్పటి నుండి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు, ముక్కు, నోరు, అంతరవయవాలు ఉన్నాయి, గుండె ఉంది, అన్నీ పనిచేస్తున్నాయి. ప్రతిరోజు మనం సెల్కు ఛార్జ్ చేస్తున్నాం. కానీ పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కొట్టుకునే గుండెకు ఛార్జింగ్ ఎవరు చేస్తారు? ఆ గుండె ఆగిందంటే నీ జీవితం ఆగిపోతుంది. కాబట్టి మన లోపల చైతన్య రూపంలో ఉండి జ్యోతి రూపంలో ఉండేటువంటి భగవంతుడే మనల్ని కాపాడుతున్నాడు. మనకు కంటి చూపించాడు, చెవు వినికిడిచ్చాడు, నడవడానికి కాలు ఇచ్చాడు. ఎన్నో చెప్పుల జతలు అరిగినాయి, కానీ వీళ్ళ కాళ్ళన్నా అరిగినాయా? వీళ్ళ కాళ్ళన్నా అరగలే. కంటి చూపు తగ్గుతుంది, వినికిడి తగ్గుతుంది అంటే కారణం ఏంటి అంటే నాయనా నీ యొక్క వయస్సు నీకు ఇచ్చినటువంటి యొక్క ఆయువు తగ్గుతుంది, జాగ్రత్త పడడం కొరకే మనకు దేవుడు ఇచ్చేటువంటి సంకేతం. అదొకటి బొంగ. అండపిండ బ్రహ్మాండం లోపల మానవుడు ఉన్నాడు అంటే, దేవుడు ఉన్నాడు అంటే అన్ని జీవరాశులలో ఉన్నాడు అని మనకు భగవద్గీతలో భాగవతంలో చెప్తున్నారు. నా మనసుకు నా మైండ్కి తెలిసింది ఏంటిదంటే వాయువు, ప్రాణవాయువు కనుక లేకపోతే ప్రతి జీవి కూడా మృతజీవే. శివం నుండి మొదలు మనం చరాచరమైనటువంటి యొక్క ఈ జగత్ మన శరీరం లోపల చైతన్య రూపంలో ఉండబడేటువంటి యొక్క జీవి ఆత్మ, మన ఆత్మలన్నిటినీ కాపాడేవాడు పరమాత్మ. అందుకని దేవుణ్ణి పరమాత్మ అన్నాం. అయితే ఆ మన లోపల ఉండేటువంటి చైతన్యం పోయినాడు. ప్రతి జీవి కూడా విలుప్తం కావాల్సిందే.
అందుకనకు ఆ అచంచలమైనటువంటి యొక్క బుద్ధిని, మనస్సును, మనకింత జీవితాన్ని ఇచ్చినటువంటి యొక్క భగవంతుడికి ఎప్పుడూ మనం నామస్మరణ చేస్తూ దగ్గరగా ఉండాలని కోరుకుంటూ నేను గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః యుక్తాహార విహారాయ వివిష్టస్థలవాసిని మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః మంగళం శ్రీ దయానంద స్వామినే బ్రహ్మవాదినే అసంగానంద శిష్యాయ గురుదేవాయ మంగళం గురుదేవాయ మంగళం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందమాధవం. శ్రీ గురుభ్యో నమః. మన హుస్నాబాద్ పార్థసారథి గీతా భక్త సమాజం అనుబంధ సంస్థలటువంటి శ్రీ నారాయణ సేవ కమిటీ ద్వితీయ వార్షికోత్సవానికి విచ్చేసిన మహాత్ములు శ్రీ 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 పరబ్రహ్మానందయ్య స్వామి వారికి కార్యక్రమంలో సాష్టాంగం అర్పించుకుంటూ అదేవిధంగా శ్రీ 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 సనకానంద స్వామి వారు గురువర్యులు పాదకములు నమస్కారం అర్పించుకుంటూ శ్రీ సత్యానందగిరి స్వామి వారి పాదకములకు నమస్కారం అర్పించుకుంటూ ప్రియాత్మ బంధువులందరికీ వారి పద్మాలకు నమస్కారం అర్పించుకుంటూ భక్తులే భగవంతుడు, భక్తుల హృదయాలలో భగవంతుడు నివాసం. ప్రియాత్మ బంధువులందరికీ ఈ నారాయణ సేవ పార్థసారథి గీతా మందిరం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ 2వ వార్షికోత్సవం పురస్కరించుకొని సంస్థ వార్షికోత్సవం నిర్వహించాలనే సంకల్పం మన చంద్రమోహన్ సార్కు 1వ వార్షికోత్సవం చేశాము. 2వ వార్షికోత్సవం కూడా మనం ఘనంగా చేయాలని వారు సంకల్పించినారు. అదేవిధంగా మనము మహాత్ములను ఆహ్వానించుకొని మన సత్సంగ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నాము. ఈ ద్వాదశి ప్రత్యేకంగా ఏకాదశికి ద్వాదశికి శ్రీమన్నారాయణమూర్తి అధిష్టాన దేవత. ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పారాయణం చేసి ద్వాదశి భోజనము స్వయంగా మనం అర్పించేటువంటి ఆహారం మనలో ఉన్న పరమాత్మకే చెందుతున్న భావంతో ఈ నారాయణ సేవ పారాయణం చేసి భగవద్భక్తితో మనము భోజనం చేయాలనే సంకల్పంతో ఈ నారాయణ సేవ సత్సంగం నిర్వహించడం జరిగింది. అయితే దీనికి ఏ పని చేయాలన్నా కానీ పట్టుదల కావాలి. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమానికి నారాయణ సేవా కమిటీ నిర్వహించడానికి పట్టుదలలోని చంద్రమౌళి సార్ కానీ ప్రకాష్ సార్ కానీ రాజ్ సార్ కానీ అయితే ఒక కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 40 మంది దాకా అందరు సహకరించి నెలకు 500 అట్లా ఇచ్చి సహకరించారు. ఇప్పుడు క్రమేణా
కొన్ని మెంబర్స్ తగ్గినాయని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరెవరకు ఎట్లాంటి ఎన్ని రోజులు అన్నదానం చేయాలని భగవంతుడు సంకల్పం ఉందో వారు అందరికీ రోజు ఇచ్చేశారు. సరే ఆ కార్యక్రమం ఆ కృష్ణ పరమాత్మనే సంకల్పించిండు నారాయణ సేవ అని. ఆ సేవ భావం రావడానికి ఆయన సంకల్పమే, ఆయనే ఇది నడుపుకుంటాడు. సరే ఎంతమందితోనైనా కార్యక్రమం నిర్వహించాలి, మనము దాని కొరకు బాధపడేది లేదు. సరే ఎవరో ఇస్తూనే ఉంటారు, ఏదో తప్పకుండా ట్రస్ట్ నడుపుతుంది, దానికి వరకు మనము చింతించవలసిన పని లేదని ముందుకు పోవడం జరుగుతుంది. అయితే మన మానవ జీవితంలో మన గురువులు చెప్పినట్టుగా ప్రతి మానవుడికి ఒక 3 దోషాలు ఉంటాయని గురువు గారి యొక్క ద్వారా మేము తెలుసుకున్న విషయం ఏంటంటే మల విక్షేప ఆవరణ దోషాలనే దోషాలు ఉంటాయి. కాబట్టి ఈ మల దోషం అంటే మనం ఎన్నో జన్మ నుంచి చేయకుండా తెలిసి తెలియని పుణ్యపాపాలు వాటిని అడగకపోవడమే మలదోషం. ఆ మలదోషం పోవాలంటే ఏం చేయాలంటే ఇటువంటి సత్సంగాలు చేయాలి. సత్సంగత్వే నిత్సంగత్వం. ఆ సత్సంగాల ద్వారానే పూర్వజన్మలో చేసిన కర్మలన్నీ మనం శుభ్రం చేసుకోవాలంటే మలదోషం అడగాలంటే ఇటువంటి సత్సంగం ప్రతి నెలకోసారో 15 రోజులకోసారో లేకపోతే రోజు జరుగుతుంది. హుస్నాబాద్లో మన గీతా మందిరంలోనే రాయమోహన్ సార్ రోజు ఈ భగవద్గీత గురించి రోజు సత్సంగం జరుగుతుంది. కాబట్టి సరే రోజు వారైనా 15 రోజులకోసైనా నెల రోజులకోసైనా వచ్చి సత్సంగంలో పాల్గొని మళ్ళా దోషం తీసేసుకోవాలని మనం అందరం ప్రయత్నం చేస్తాం. మల దోషం అంటేనే మనం ఇతర గత జన్మలు చేసిన యొక్క పాప కర్మల వల్లనే మనకు మల దోషం ఉంటుందని స్వామివారి ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. మళ్ళా ఆవరణ దోషం అంటే ఆవరణ దోషంతో మనము రాగ ద్వేషాలతోనే చిక్కుబడి ఉన్నాం. రాగం అంటే నావారు అనే రాగం అనేది ప్రేమ పెంచుకుంటే ఆ ప్రేమతోని మనం సతమతమైపోతున్నాం. ద్వేషం అంటే ఇతరులు చేసిన దాన్ని మనము సహించకపోవడం. అంటే సమభావంతో ఉన్నవారు ఆధ్యాత్మికంగా ముందుపోతారని రాగ ద్వేషాలకు అతీతంగా ఉన్నప్పుడే మనము ఈ ఆధ్యాత్మికంగా ముంగడిపోదాం అనే భావన రావాలనే ఈ సత్సంగాలు నిర్వహించడం. చేయక భగవంతుడు నామ స్మరణ చేయక ఈ రాగ ద్వేషాలని దూరం చేసుకొని మనము భగవద్భక్తులమై భగవంతుడికి దగ్గరై భగవన్నామ స్మరణ చేసుకుంటూ మన జీవితం సాగించాలనే ఆ ఉద్దేశంతోనే ఈ ద్వాదశి నారాయణ సేవ పథకం నిర్వహించడం జరిగింది. సరే రోజు రాకుండా కనీసం ఎడగొక్క రోజు ద్వాదశి నారాయణ వచ్చి ఈ సత్సంగంలో పాల్గొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలనే అభిప్రాయం మీద ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఆదేశించిన ప్రకారంగా తప్పకుండా ఎక్కువ భక్తులు వచ్చి ఈ ప్రతి శుద్ధ ద్వాదశి నాడు ఈ పరమ పవిత్రమైన ద్వాదశి రోజు నారాయణ చేసి భోజనం ప్రసాదంగా భావించి భగవంతు ప్రసాదంగానే భావించుకొని మన జన్మ ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ అంటే మనం పొరికి తినేటువంటి గారెలు ఇవన్నీ ఉంటారు చూడండి, దాన్ని భక్ష్యం ఉంటారు. అదొకటి భక్ష్యం. భోజ్యం అంటే మనం నమిలి తినేటువంటి అన్నం ఇంట్లో ఉన్నాయి కదా, ఈ భోజ్యం అంటారు. భక్ష్యం భోజ్యం. లేహ్యము అంటే మనము ఏమంటారు, మనం నంచుకు పెట్టుకున్న పచ్చడి ఇట్లాంటివి లేహ్యం అంటారు. అలాగే భక్ష్యం భోజ్యం లేహ్యం. శోష్యం అంటే ఈ పాయసాలు ఏదంటే పీచుకొని తాగి తినేవి. ఈ 4 రకాల కంటే 5వ రకం ఏమైనా పదార్థాలు చేస్తున్నాడు మన భారతీయ నగరంలో. ఏవి ఎవరు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. ఈ 4ని కూడా ఏ విధంగా జీర్ణింపు చేస్తున్నాడు భగవంతుడు అంటే వైశ్వానర రూపంలో ఉండి ఈ మనం తినే 4 ఆహారాలను జీర్ణింపు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం తినేప్పుడు ఈ తినే ఆహారం కూడా భగవంతుడికి చేరాలి అంటే ఏ విధంగా తినాలో అది చెప్తున్నాడు. ఎట్లా తినాలి? భోజన సమయ హరినామ స్మరణ గోవింద అని.
మనం భోజనం చేస్తున్నప్పుడు ఏ విధంగా తినాలి? భగవన్నామ స్మరణ చేస్తూ తినాలి. అది రుచిగా ఉంది, రుచిగా లేదు, ఇది అనే భావన లేకుండా భగవంతుడికి నేను తినట్లేదు, ఇది భగవంతుడికి తినిపిస్తున్నాను ఈ భావంలో. ఏ విధంగా అంటే మీరాబాయి ఉంటుంది, లోకు కహితే హే భగవాన్ ఖాతే నహీ. లోకం ఏమంటుంది? భగవంతుడు తింటున్నాడు, రోజు తింటున్నాడు. దీన్ని ఏమంటారు? భగవంతుడు ఏకాదశి అధ్యాయం దాని పేరేంటి? విశ్వరూప సందర్శన యోగము అంటారు. ఆ విశ్వరూప సందర్శనం అంటే, విశ్వరూపం అంటే ఏంటనుకున్న, భగవంతుడు ఒకడా ఇద్దరా ఇన్ని రూపాలుగా ఉన్నాడు? ఏకం సత్, ఒకటే రూపము, కానీ ఇన్ని రూపాలుగా ఏ విధంగా ఉన్నాడు? గురుదేవుల యొక్క గురు తీర్థము అని పద్మపురాణంలో ఒక సపరేట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం నదులలో స్నానం చేస్తాం. నదుల్లో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి. మరి మన పాపాలు ఎవరు తీసుకుంటున్నట్టు? ఆ నది స్వీకరిస్తారు. అయితే అప్పుడు ఆ నదులన్నీ కూడా బ్రహ్మ దగ్గరికి పోయి, బ్రహ్మదేవ ఏంటి మాకు ఈ పాప అంతా, ఈ కలియుగం వచ్చేసింది, అందరు పాపాత్ములే ఉన్నారు, పుణ్యాత్ములు ఎవరు లేరు. పుణ్యాత్ములు స్నానం చేస్తేనేమో పాపాత్ముల పాపాలపై పుణ్యం పెరుగుతుంది. కానీ అందరు పాపాత్ములు అయిపోయారు, మరి మాకు పుణ్యం అన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు, మరి ఎలా అని చెప్పి అడిగిండు అన్నట్టు. అడిగినప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పిందంటే, మీరు ఒక గురుదేవుని సేవ చేయండి. ఆ గురుదేవుడు ఎవరంటే కుక్కుటపు మహాముని. కుక్కుటపు మహాముని సేవిస్తే మీకు వాళ్ళకి ఎన్ని పాపాలైనా మొత్తం నశిస్తాయని చెప్తుంది. అందుకే నదులలో 12 నుండి 3 గంటల వరకు స్నానం చేయొద్దు అని నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఈ కాలం లోపల ఈ నదులను కూడా మాతృరూపాలను కూడా మహాముని దగ్గర సేవ చేసుకుంటున్నాం. కాబట్టి పూజ్య గురుదేవులకు ఎంత సేవ చేసినా మన పాపాన్ని ఇస్తుంటే కాకుండా మన పుణ్యాన్ని వస్తుంది. అలాంటి త్రిమూర్తి స్వరూపులైన ముగ్గురు మహానుభావులు మనకు వచ్చి మరి ఈరోజు మనకు సందేశాలు అందించినందుకు మరొకసారి మా నారాయణ సేవకం తరఫున మీ అందరి తరఫున ఎందుకంటే భాగవతం అంటే ఎక్కువ దశమ స్కందము కృష్ణుని యొక్క అంశాలు ఉంటాయి. కానీ నేనేం చేస్తున్నా అంటే సంపూర్ణ భాగవతాన్ని కొంచెం కొంచెం చెప్పుకుంటూ వస్తున్నా. అది కూడా మొదట 10 నిమిషాలు తీసుకున్నా, తర్వాత 15 నిమిషాలు తీసుకున్నా, ఇప్పుడు కొంచెం 15 నిమిషాలు, మొన్న 40 నిమిషాలు తీసుకున్నట్టున్నా. ఆ స్థాయికి ఏదంటే నాకే ఆ కృష్ణ భగవాన్ దగ్గరే చిన్న. అయితే తర్వాత కాలశక్తి కొద్దిగా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఏంటంటే సైన్స్కు భాగవతం చాలా సంబంధం ఉంది. సైన్స్ ఇప్పుడు చేసినటువంటి సైన్స్ చిన్నది, భాగవతంలో ఉండేటువంటి సైన్స్ చాలా పెద్దది. అయితే ఆ భాగవతాన్ని నేను చెప్పడానికి ప్రారంభిస్తాను. మొన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే పద్మం, శ్రీ మహావిష్ణువు యొక్క నాగరుడు పద్మం ఉద్భవించిన తర్వాత ఆ పద్మంలో నుండి బ్రహ్మ ఉద్భవించి ఆ బ్రహ్మ సముద్రం పైభాగంలోకి పోతుందని చెప్తాం. పైభాగం చేత బ్రహ్మ ఏం చేసిందంటే ఆ యొక్క కాడను 3 భాగాలు ఉంది. 3 కాలంలోనే భూలోకం, సువర్ణం, ఈ 3 అన్నారు. ఈ 3 కర్మ సుఖభోగాలు అందించే లోకాలు ఇవి. మరి నిష్కామ కర్మం చేసే వాళ్ళకు ఇంకో 3 లోకం ఉంది. జనలోకం, మహర్లోకం, తపోలోకం. అవి నిష్కామ కర్మలు ఉపయోగించే వాళ్ళు. కాబట్టి ఈ విధంగా బ్రహ్మ సృష్టిలో 3 లోకాలు ఉన్నా, అందులో ఉండే లోకాలు ఇంకో 3 ఉన్నాయి. మొత్తం ఆ 7 లోకాలు మనము కళ్యాణం చేసినప్పుడు మహాసంకల్పంలో వస్తాయి. అతల వితల పాతాలు అనేది కింది బాగుంటుంది, ఇది వస్తుంది. ఈ విధంగా ఇన్ని లోపాలు చేయడం జరిగింది. చేసిన తర్వాత విదురుడు మైత్రేయ మధ్య జరిగినటువంటి సంభాషణ మనం వింటున్నాం. విదురుడు ఏమడిగినట్టు మైత్రేయ మహాముని, మరి మహాభా సృష్టి ఏ విధంగా జరిగింది, లోకాలు చేసింది కరెక్టే, సృష్టి బ్రహ్మ ఏ విధంగా చేసిందని చెప్పి చెప్పండి అడిగినప్పుడు బ్రహ్మ 2 రకాల సృష్టి చేసింది. ప్రాకృతిక సృష్టి, వైకృతిక సృష్టి. ప్రాకృతిక సృష్టి అంటే మన ఈ ప్రకృతి కాదు, మన మానవులో ఉండేటువంటి గుణాలకు సంబంధించిన సృష్టి.
మూల ప్రకృతి. అయితే ఇందులో మహాతత్వం అనే సృష్టి ఏర్పడింది ఫస్ట్. తర్వాత అహంకార తత్వం ఏర్పడింది. తర్వాత పంచభూతాల సృష్టి ఏర్పడింది. పంచభూతాల తర్వాత ఇంద్రియ సృష్టి ఏర్పడింది. మన యొక్క మానవులకు ఉండేటువంటి ఇంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు. తర్వాత ఇంద్రియాల యొక్క అధిష్టాన దేవతలు. నేను మీకు చెప్పిన మన విరాట్ పురుషుని యొక్క భాగంలో అప్పుడు చెప్పడం జరిగింది. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్ పెట్టడానికి సమయం లేదు. నాకు సాధ్యమైన వరకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇవి 6 ప్రాకృతిక సృష్టి. ఇక 7వ సృష్టి, ఇది వైకృతిక సృష్టి పడింది. వైకృతిక సృష్టిలో వనస్పతులు, ఓషధులు, లతలు, తక్షారములు, బీజములు, ధ్రువములు, ఇవన్నీ చెట్లు. ఒకటి పుష్పించే చెట్లు, పుష్పించి కాయగాసే చెట్లు, పుష్పించకుండా కాయగాసే చెట్లు, తర్వాత కింద ప్రాకృతులు ఉండి కాయగాసే చెట్లు. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇది ఒక రకమైన సృష్టి, బ్రహ్మ సృష్టి. తర్వాత ఈ 8వ సృష్టి తిరియకులు. తిరియకులు అంటే పశుపక్షాలు. అందులో 28 రకాలుగా విభజించడం ఉంటుంది. అందులో ఏంటంటే కొన్ని ఒక గిట్ట కలిగినాయి, 2 గిట్టలు చీరి ఉండే బాబాయ్, పాదాలు గిట్టి చీరి ఉండే బాబాయ్ పశువులు. తర్వాత 5 కోళ్ళ పశువులు. తర్వాత 5 కోళ్ళ పశువులు, కుక్కలు, నక్కలు, తోడేలు, పెద్ద బుల్బుల్లు, ఆకాశమే ఎగిరేటి కొన్ని. ఈ విధంగా 8వ సృష్టి చేయడం. ఇక 9వ సృష్టి ఏంటంటే ఆహారం నోటి నుండి కిందికి రజోగుణాన్ని అనుసరించేది. ఇక్కడ చెట్ల కట్టకుండా అన్నాడు. కేవలం చెట్లకు జ్ఞానం ఉంది కానీ స్పర్శ జ్ఞానం ఉందని చెప్పింది. భాగవతం లోపల స్పర్శ జ్ఞానం ఉందని చెప్పింది. అందుకే మనము చెట్ల ప్రాణంలో నీ మధ్య కనుక్కున్నారు అన్నాడు. ఆ రోజునే చెప్పిండు స్పర్శ జ్ఞానం ఉందని చెట్లకి చేపట్టడం జరిగింది. అంటే ఇది సైన్స్కు అతీతమైనది. కాబట్టి ఈ విధంగా చెట్ల ఉండేది. 9వ సృష్టి మానవుల సృష్టి. ఈ మానవులది ఏంటంటే దుఃఖరూప విషయాలు, సుఖభోగాలను గ్రహించేటువంటి. ఇక 10వ సృష్టి ఏంటంటే దేవసర్గ. దేవసర్గ అంటే దేవతల సృష్టి. ఆ దేవసర్గలు మళ్ళీ 8 రకాలు. ఒకటి దేవతలు, రెండోది పితరులు, ఒకటి అసురులు, గంధర్వులు, అప్సరసులు, యక్షులు, రాక్షసులు, భూత ప్రేత పిశాచులు, సిద్ధచారులు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క 10 రకాల సృష్టి. ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేసిందంటే ఈ యొక్క దృశ్య పదార్థంలో సూక్ష్మమైనటువంటి, అతి సూక్ష్మమైనటువంటి విభజించడానికి వీలు కానటువంటి అతి సూక్ష్మ పదార్థాన్ని పరమాణు. ఇది మనకి సైన్స్ లో ఉంటుంది. పరమాణు అంటే ఏంటంటే ఈ పరమాణువులు 2 కలిస్తే ఒక అణువు, 3 అణువులు కలిస్తే త్రసరేణు. ఇక్కడ వరకు తృప్తి గురించి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్పిందంటే ఈ త్రసరేణువులో కిటికీలో నుండి సూర్యకిరణాలు ప్రసరిస్తున్నప్పుడు మన కంటికి కనిపించే, మన బయట కనిపించేది బట్ సూర్యకిరణాల్లో కనిపిస్తుంది. ఆ అతి సూక్ష్మమైనటువంటి దాన్ని త్రసరేణువు అంటారు. ఆ త్రసరేణువు 3 త్రసరేణువుల గుండా సూర్యునికి సూర్యకిరణాలు ప్రసరించడానికి పట్టే కాలాన్ని ఒక త్రుటి అంటారు. అంటే 3 త్రసరేణువుల గుండా సూర్యకిరణం ప్రసరించడానికి పట్టే కాలాన్ని ఒక త్రుటి. 100 త్రుటి కాలాన్ని వేదం అన్నారు. 3 వేదముల కాలాన్ని లవం అన్నారు. 3 లవముల కాలాన్ని నిమేషము అన్నారు. నిమేషం అంటే ఏం జరిగినా కొట్టడం. క్షణం కూడా కాదు, నిమేషం అందులో కొట్టలేదు. ఇటువంటి 3 నిమేషాలని ఒక్క క్షణం అంటారు. ఒక క్షణం. ఒక 5 సంవత్సరాల కాలాన్ని ఒక లఘువు.
15 రోజుల కాలాన్ని ఒక నాళిక, 2 నాళికలకు ఒక ముహూర్తం. ఇప్పుడు మనకు వచ్చిన ముహూర్తం మరి అంత ఎదురు చూస్తాను కాలాతీతమైంది. మరి ఈ ద్వాదశి పాలన చేయడము చేయించడమే శ్లాఘనీయమైనటువంటిది. పూర్వం ఎవరైతే ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండేది. ద్వాదశి నాడు తప్పనిసరిగా ఇది ఏంటంటే ఒక నియమం ఉంది శాస్త్రంలో. ఏకాదశి నాడు పారాయణ చేసిన తర్వాత ద్వాదశి గడియలు ఒక్కొక్క రోజులో మధ్యాహ్నం పగలంతా ఉంటుంది. ఒక్కొక్క రోజు ప్రొద్దునే కొద్ది సమయానికి ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి. అసలు రాసినది ఆయన ద్వాదశి గడియలు వెళ్ళిపోకముందే ద్వాదశి పాలన చేయాలి. అంటే భగవంతుని నిత్యకృత్యాలు తీర్చుకొని భగవంతుడికి నివేదన చేసి ఆహారం తీసుకోవడం ఏదైతే ఉందో అది ద్వాదశి పాలన అంటారు. ఆ అంబరీషుడు గచ్చతి ధీమతాం అని ఒక సూత్రం ఉంది. ఉదాహరణ తత్ వ్యతిరేక దుష్టానం అని ఒక శ్లోకం ఉంది. ఇది మీకు అర్థమైంది కదా శివరాజు అయిందా? ప్రొద్దున లేస్తేనే అందరూ ఏం చేయాలి? అమ్మగారిని అయ్యారు గారిని జూదమాడడానికి పోవాలంట. ఆటమా ప్రాంత జూద ప్రసంగేనా అని శాస్త్రం చెబుతుంది. మరి పొద్దున అందరం జూదం ఆడుతుంటే ఇంటి పనులు ఏం కావాలా? ఉద్యోగాలు, వ్యాపారాలు ఏం కావాలి? అది మంచి పని చెడ్డ పని? చెడ్డ పని కాబట్టి. కానీ దాని అంతరార్థం ఏం చెప్తుంది అంటే వ్యాస భగవానుడు చెప్పిన మాట ఇది. జూదం ఆడేది ఎక్కడ వస్తుంది? మహాభారతంలో వస్తుంది. అందుకని మొట్టమొదట జూదమాడడం కాదు, జూదమాడే ప్రక్రియ ఏ గ్రంథంలో వచ్చిందో ఎత్తులో వచ్చిందో ఆ భారత పారాయణ చేయాలని దాని అర్థం. అర్థమైందా? కాబట్టి ప్రొద్దున ఏం చేయాలి? మనం అందరం హిందువులము భారతం పారాయణ చేయాలి అని దాని అర్థం. ఇంకొకటి మాధ్యాన్య స్త్రీ ప్రసంగత. స్త్రీ విషయం వచ్చిందంటే ఇక స్త్రీ పురుషుడు అనేది అక్రమ సంబంధాలు పెట్టి ఏమో చేయడం కాదు. అది పట్టపగలు చేయకూడదు. భగవంతుడు చెప్పింది ఏంటంటే సాంసారిక సుఖాలు అనుభవించాలి అంటే పట్టపగలు ఎట్టి పరిస్థితుల్లో మూర్ఖుడైనా మానవ మాత్రులు చేయకూడదని మనకు దీన్ని ఏమంటారు? లింగాష్టకంలో సూర్యాష్టకంలో ఉంది. అర్థమైందా? కాబట్టి అది మరి పట్టపగలు చేయాలని మనకు వ్యాస భగవానుడు చెప్పాడు. చేద్దామంటారా? ఉష్ణవాదులు శిరోమణి మనందరికీ తల్లి లాంటిదైనటువంటి ఆ స్త్రీ ప్రసంగం ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది అంటే రామాయణంలో వస్తుంది. ఆ సీతాదేవి విషయం. ఆ విధంగా స్త్రీలందరూ సీతా మాదిరిగా ఉండాలి, పురుషులందరూ రాముడి మాదిరిగా ఉండాలంటే అది రామాయణం పారాయణ చేస్తే తెలుస్తుంది. కాబట్టి మధ్యాహ్నం అందరూ కూడా ఏం చేయాలా? రామాయణం పారాయణ చేయాలని దాని అర్థం వస్తుంది. మరి రాత్రి స్వర ప్రసంగేనా దొంగతనం చేయాలంట, రాత్రులే చేస్తారు. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? పట్టపగలు చేస్తున్నారు. ఏటీఎం